Okay, well, hello everyone. Welcome back. Welcome to the current affairs of AP current affairs of March 2025. Already మనం previous two sessions లో January month AP current affairs discuss చేసాం. February month AP current affairs కూడా discuss చేసాం. ఇవాల్టి సెషన్ లో మార్చ్ మంత్ కి సంబంధించిన AP current affairs ఇవాల్టి సెషన్ లో డిస్కస్ చేద్దాం. See, listen to me carefully because ఈ current affairs చాలా లిమిటెడ్ ఉన్నాయి. ఆ లిమిటెడ్ కరెంట్ అఫైర్స్ కినక మీరు ఇప్పుడు మనం చెప్పేటువంటి సెషన్లో నేను మ్యాక్సిమం ఒక 2-3 సిమిలర్గా ఉంటే మెర్జ్ చేసి చెప్తున్నాను. కాబట్టి మొత్తం వింటే ఏపీ కరెంట్ అఫైర్స్ నుంచి ఏదైనా బిట్ వచ్చింది అని అంటే దే వోంట్ బి ఎనీ ఛాన్స్ టు మిస్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. లేదు మాకు అవసరం లేదు అనుకుంటే ఇట్స్ అప్ టు యూ. బట్ ఐ విల్ బి కవరింగ్ ఉన్నటువంటి లిమిటెడ్ కరెంట్ అఫైర్స్లోనే ఐ విల్ బి కవరింగ్ ఆల్ దోస్ థింగ్స్. సి ఫస్ట్ వన్, P4 ambitious initiative. P4 జనరల్గా మనం P3 గురించి వినుంటాం కదా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని దీని గురించి మనం వినే ఉంటాం. ఆల్రెడీ చాలా మంది వినే ఉంటారు. P3 కాన్సెప్ట్ అందరికీ తెలిసిందే. అంటే ఇప్పుడు ఏంటి అని అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది, ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ అదేవిధంగా ప్రైవేట్ వీళ్ళిద్దరూ క్లబ్ అయ్యి ఇన్వాల్వ్ అయ్యి చేసేటువంటి టాస్కే. అట్లాంటి దాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి అని అంటాం. జనరల్గా అయితే క్యాపిటలిస్ట్ ఎకానమీ ఉంటుంది, లేదు అని అంటే మనకి ప్రైవేట్ క్యాపిటలిస్ట్ ఎకానమీ ఉంటుంది, లేదా అని అంటే ఈ గవర్నమెంట్ సెంట్రలైజ్డ్ ఎకానమీ ఉంటుంది. మనది వచ్చేసి ఏంటి అని అంటే మిక్స్డ్ ఎకానమీ. మిక్స్డ్ ఎకానమీ అని దేని అంటాం, ఇట్లా క్యాపిటలిస్ట్ ఎకానమీ గవర్నమెంట్ ఈ రెండు క్లబ్ చేసి పబ్లిక్ అదేవిధంగా క్యాపిటలిస్ట్ ఈ రెండింటిని క్లబ్ చేస్తే వచ్చేదాన్ని మిక్స్డ్ ఎకానమీ అంటారు. దట్ ఈస్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అయితే ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో పాటు ఇంకొక పి వచ్చేసి ఏంటి అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ అన్నదాన్ని యాడ్ చేశారనమాట. మీకు ఎగ్జామినేషన్లో P4 స్టాండ్స్ ఫర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండ్ అనదర్ P స్టాండ్స్ ఫర్ వాట్ అని అంటే ఇట్ ఈస్ పీపుల్. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనమాట. దీంట్లో జీరో పావర్టీని అచీవ్ అవ్వటమే ప్రధాన ఉద్దేశంగా దీన్ని లాంచ్ చేశారు. అది కూడా ఎప్పటి వరకు అండి అని అంటే 2047 సంవత్సరం వరకు. 2047 ఎందుకు తీసుకున్నారంటే 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఆ 1947 నుంచి 2047 వరకు యూనియన్ గవర్నమెంట్ ఒక టార్గెట్ని పెట్టుకుంది. దట్ ఈజ్ వికసిత్ భారత్ అని చెప్పి యూనియన్ గవర్నమెంట్ కొన్ని మేజర్ డెవలప్మెంటల్ టాస్క్ని ఇనిషియేట్ చేసింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎన్డీఏ ఈ టీడీపీ గవర్నమెంట్ మిక్స్ కాబట్టి క్లబ్ కాబట్టి వాళ్ళ అడుగుజాడల్లోనే నడుస్తూ 2047 వరకు ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడం టార్గెట్గా సెట్ చేసుకున్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ దాంట్లో 10 సూత్రాలు 10 ప్రిన్సిపల్స్ అని చెప్పేసి ఒక గైడ్ లైన్స్ని లాంచ్ చేశారు. యాక్చువల్లీ 2047 అంటే ఇట్ ఈస్ ఇప్పుడు దగ్గరలో ఏం లేదు కదండి, ఆల్మోస్ట్ సమ్ 22 ఇయర్స్ ఉన్నాయి. ఆ 22 ఇయర్స్ వరకు ఏ గవర్నమెంట్ పవర్లో ఉంటుందో లేదా అని అంటే ఎవరు అసలు ఈ 2047 అన్న కాన్సెప్ట్ గుర్తుంటుందో ఉండదో కూడా ఎవరికి ఐడియా లేదు. దానికోసమని ఇప్పుడు ఏదన్నా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేశారు అని అంటే రైట్ నౌ ఏదన్నా పబ్లిక్కి యూస్ఫుల్గా ఉంది, లేదు యూత్ బెనిఫిట్ అవుతున్నారు, వాళ్ళ వల్ల ఫ్యామిలీ బెనిఫిట్ అవుతుంది అని అంటే దట్ ఈస్ ద సోర్స్, దట్ ఈస్ ద థింగ్. అంతేకాని ఇప్పుడు సమ్ 20-30 ఇయర్స్ తర్వాత కొన్ని డికేడ్స్ తర్వాత దిస్ విల్ బి లైక్ దిస్ అని చెప్పి ప్రిడిక్ట్ చేస్తే ఏమో 2-3 ఇయర్స్ తర్వాత సునామీ వచ్చి మొత్తం కొట్టుకుపోతుందేమో, మొత్తం అర్త్క్వేక్స్ వచ్చేస్తాయేమో, వీ నెవర్ నో. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్కి ఇప్పుడు మనకి సొల్యూషన్ అనేది ఇప్పుడు కావాలి, అంతేకాని ఫర్దర్గా కాదు. అంటే బేసిక్లీ ఇది ఎందుకు డిస్కస్ చేశానంటే 2047 టార్గెట్ అనగానే మనకి నేషన్ గుర్తొస్తుంది, అదేవిధంగా ఇక్కడ ఏపీ గుర్తొస్తుంది. కాబట్టి జస్ట్ 100 ఇయర్స్ టైం స్పాన్లో మన పొజిషన్ ఎలా ఉంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ నెక్స్ట్ రాబోయేటువంటి గవర్నమెంట్ వాళ్ళ హామీలు నెరవేరుస్తారా, లేదంటే బెటర్ పొజిషన్లో ఉంటుందా, అండర్ డెవలప్డ్కి వెళ్తుందా, ఇంకా లేదా డెవలపింగే కంటిన్యూ అవుతూ ఉంటుందా గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ మోర్ దాన్ ఇంపార్టెంట్. సరే, ఆ 10 సూత్రాల్లో భాగంగానే స్వర్ణాంధ్రప్రదేశ్ 10 సూత్రాల్లో భాగంగానే P4 కూడా ఉంది, పబ్లిక్ ప్రైవేట్ పువర్ పార్ట్నర్షిప్ అన్నది. ద గోల్ ఇస్ టు ప్రమోట్ గ్రేటర్ ఇంక్లూజివిటీ. ఇంక్లూజివిటీ అంటే
జనరల్గా ఏంటి అని అంటే దీంట్లో మనకి ఫినాన్షియల్ ఇంక్లూజన్, డిజిటల్ ఇంక్లూజన్ అని రకరకాలుగా ఉంటాయండి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ తీసుకున్నాం అనుకోండి. ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటి? ఎక్కడో రిమోటెస్ట్ పార్ట్ ఆఫ్ ద విలేజ్లో ఉన్నటువంటి ప్రజలకి కూడా ఆ ఫినాన్సెస్ గురించి, బ్యాంకింగ్ ఫెసిలిటీస్ గురించి ఐడియాని కల్పించడమే ఫినాన్షియల్ ఇంక్లూజన్ అని అంటే. అట్లా ఇంక్లూజన్ అంటే ఏంటి? ఎక్కడో కమ్యూనికేషన్ లేనటువంటి వాళ్ళని, కనెక్టివిటీ లేనటువంటి ప్రజలకి కూడా డిజిటల్ ఫెసిలిటీస్ని, బ్యాంకింగ్ ఫెసిలిటీస్ని వీటిని కల్పించడమే ఇంక్లూజన్ అని అంటే. ఇంక్లూజివిటీ అంటే అదే అనమాట. అట్లా ఇంక్లూజివిటీని కల్పించడానికి కమ్యూనిటీ ఓనర్షిప్, డెసిషన్ మేకింగ్లోను, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బెనిఫిట్స్లోను, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే దీంట్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది, ప్రైవేట్ ఇండివిజువల్స్ ఇన్వాల్వ్ అవుతారు. వీళ్ళు మాత్రమే కాకుండా ఈవెన్ పబ్లిక్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. మొట్టమొదటిసారి ప్రజల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఈ P4 ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు. ఓకే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చినటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే, రీసెంట్గా మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఫారెస్ట్ బేట్ ఆఫీసర్ దానికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. దాని గురించి అని చెప్పేసి మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ దీనికి హోల్సమ్గా ఒక కోర్స్ని లాంచ్ చేసాం. అది 75 మార్క్స్ కలిగినటువంటి ఈ కోర్స్ని జస్ట్ మనం ఎంతకి ప్రొవైడ్ చేస్తున్నాం అనంటే జస్ట్ అట్ అ ప్రైస్ ఆఫ్ 99 రూపీస్, 99 రూపాయలకే మీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామినేషన్స్లో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఈ రెండింటికి పనికొచ్చే విధంగా ఈ కోర్స్ని డిజైన్ చేసాం. అది కూడా మొట్టమొదటి 100 స్టూడెంట్స్కి మాత్రమే 99 రూపాయలకి ఈ కోర్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి అసలు ఆలస్యం చేయకుండా మీ ఎగ్జామినేషన్కి ఉపయోగపడే విధంగా ఇది ఉంటుంది. కాబట్టి ఈ కోర్స్ని అవైల్ చేసుకుని 99 రూపాయలు అంటే పెద్దగా ఖర్చేం కూడా కాదు. కాబట్టి 99 రూపాయలతో మీరు ఈ కోర్స్ని అవైల్ చేసుకొని చక్కగా ఆ ఫ్యాకల్టీ ఎవరైతే మీకు వివిధ సబ్జెక్ట్స్లో మీకు గైడెన్స్ కానివ్వండి, మోటివేట్ చేయడం కానివ్వండి, మిగతా అంశాలు ఏ సబ్జెక్ట్స్లో మీరు వీక్గా ఉన్నారో ఆ సబ్జెక్ట్స్ గురించి అన్నిటి గురించి కవర్ చేయడానికి ఇది ఒక సువర్ణ అవకాశం లాగా భావించి జస్ట్ అట్ అ ప్రైస్ ఆఫ్ 99 రూపీస్ మీరు ఇది ఆన్లైన్ కోర్స్ కాబట్టి ఎన్నిసార్లైనా మీకు చూసుకోవడానికి వీలు ఉంటుంది, అంటే మరలా క్లాసెస్ వినడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి పర్చేస్ చేసుకొని చక్కగా ప్రాక్టీస్ చేసి ఎగ్జామినేషన్కి చక్కగా చదువుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ అండ్ థ్యాంక్ యూ. అది దీని యొక్క స్పెషాలిటీ. రైట్, నెక్స్ట్ వన్, సీఎం చంద్రబాబు నాయుడు అనౌన్సెస్ అబాలిషన్ ఆఫ్ నాలా యాక్ట్ 2006. నాలా ఫుల్ ఫామ్ ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ నాలా? మీకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఏమని అడుగుతారంటే, ద ప్రజెంట్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు he has announced for the repeal of Nala Act 2006. What is the full form of Nala? అది అడగొచ్చు. లేదు అనంటే ఇట్లా అబాలిష్ చేయాలని అనుకున్నారు, నాలా యాక్ట్ అన్నదాన్ని ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు? 2006. అది కూడా ఇలా కూడా అడగొచ్చు. ఈ నాలా ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి అనంటే నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్మెంట్. ఇది గుర్తుంది అనంటే మీకు ఈ టాపిక్ అర్థమైపోతుంది. నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్మెంట్, దట్ ఈజ్ నాలా. నాలా అంటే ఈ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి అనంటే, ఇప్పుడు అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినటువంటి ఫార్మర్స్ ఎవరైతే ఉంటారు, అంటే ఇప్పుడు భూమి రకరకాలు, రియల్ ఎస్టేట్కి వాడుకోవచ్చు, అగ్రికల్చర్కి వాడుకోవచ్చు, లేదంటే సమ్ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయడానికి వాడుకోవచ్చు, ఇట్లా రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అయితే అగ్రికల్చర్ పర్పస్కి యూజ్ చేసేటువంటి భూమి మీద ఎటువంటి ట్యాక్స్లు పే చేయాల్సిన అవసరం ఉండదు. అలా కాకుండా రియల్ ఎస్టేట్ కానీ, ఏదైనా ఒక మాల్ పెట్టినా కానీ, ఒక ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేసినా కానీ, ఆ ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఆ ల్యాండ్లో ఇలాంటివన్నీ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్కి. అదే నాలా యాక్ట్ అనమాట. ఏవైతే నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఉంటాయో, అగ్రికల్చర్కి వాడేటువంటి ల్యాండ్ కాకుండా వేరే ఇతర పర్పస్కి వాడేటువంటి ల్యాండ్స్, వాటిని ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంటారు చూసారా, అగ్రికల్చర్ ల్యాండ్స్ని నాన్ అగ్రికల్చర్ పర్పస్కి యూజ్ చేసేటట్టుగా ట్రాన్స్ఫార్మ్ చేయడం. అలాంటివి ట్రాన్స్ఫార్మ్ చేసినప్పుడు రీసెంట్గా ఏపీలో ఏం జరుగుతుంది అని అంటే, అలాంటి వాటన్నిటి మీద ట్యాక్సెస్ని ఎక్కువగా పెంచేస్తున్నారు. అలా ట్యాక్సెస్ ఎక్కువ పెంచినప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ లెవీ చేసినా కూడా పే చేయాల్సిన పరిస్థితి, ఇంకో ఆప్షన్ ఏం లేదు. వాళ్ళు రేట్లు పెంచేస్తారు, ట్యాక్స్లు ఎక్కువ అని చెప్పుకుంటారు, అంతేగాని వాళ్ళు ఏమి ఆపేసుకోరు కదా. కాబట్టి వాళ్ళు ఏమైనా డిమాండ్ చేస్తున్నారంటే ఇంక ఈ ట్యాక్స్ రేట్స్ ఏమైనా తగ్గుతాయా అని చాలా మంది దగ్గర నుంచి వస్తున్నటువంటి ఈ అప్పీల్, అలాంటి అప్పీల్ని దృష్టిలో పెట్టుకొని అసలు ఈ అగ్రికల్చరల్ ల్యాండ్స్ని ఎందుకు నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్కి
షిఫ్ట్ చేస్తున్నారు, ట్రాన్స్ఫార్మ్ చేయడం ఫస్ట్ మైనస్. దాని తర్వాత ఇట్లా ట్యాక్స్ రేట్స్ని పెంచడం ఇంకొక మైనస్. ట్యాక్స్ రూపంలో స్టేట్ గవర్నమెంట్కి రాబడి వచ్చినప్పటికీ కూడా దీని ద్వారా నష్టమే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి దీనిని రద్దు చేయండి అని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు నాలా యాక్ట్ని రద్దు చేయాలి విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అని చెప్పేసి అన్నారు. బట్ ఇట్ టేక్స్ టైం, యాక్ట్ కాబట్టి ఇట్ విల్ టేక్ టైం. ఇంపోజ్ ట్యాక్సెస్ ఆన్ ల్యాండ్స్ దట్ ఆర్ యూజ్డ్ ఫర్ పర్పసెస్ అదర్ దాన్ అగ్రికల్చర్ సచ్ యాజ్ రెసిడెన్షియల్ అవ్వచ్చు, కమర్షియల్ అవ్వచ్చు, ఇండస్ట్రియల్ అవ్వచ్చు, ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్, ఏదైనా విద్యా సంస్థ అయినా ఇలా ఏ సంస్థలు పెట్టిన వాటి కోసం యూజ్ చేసేటువంటి ల్యాండ్, అగ్రికల్చర్ పర్పస్కి కాకుండా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద ఎక్కువ ట్యాక్సెస్ని లెవీ చేస్తున్నారు. అందుకే ఈ నాలా యాక్ట్ని దాని నుంచి రాబడి ఎక్కువ వచ్చినప్పటికీ కూడా అలాంటి యాక్ట్స్ని ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. రైట్. సెంటర్ అప్రూవ్స్ 97.53 crores ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ సూర్యలంక బీచ్. సూర్యలంక బీచ్ ఎక్కడ ఉందండి? ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ బాపట్ల. బాపట్లలో ఉన్నటువంటి సూర్యలంక బీచ్ని వీళ్ళు రివైవ్ చేయడం కోసం అని చెప్పేసి సెంటర్ నుంచి అంత ఫండ్స్ వచ్చాయి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, సెంటర్ నుంచి ఎంత ఫండ్స్ వచ్చాయి, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫండ్ అన్నది ఇట్ ఈస్ టు బి రిలీజ్డ్ అండర్ ఈ స్కీమ్ ద్వారా స్వదేశ్ దర్శన్ 2.0. స్వదేశ్ దర్శన్ అన్నటువంటి దానిని 2015లో మినిస్ట్రీ ఆఫ్ టూరిజం లాంచ్ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం 2015 సంవత్సరంలో స్వదేశ్ దర్శన్, స్వదేశ్ అంటే మన భారతదేశాన్ని దర్శించడం, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వాళ్ళు దీన్ని లాంచ్ చేశారు. అయితే బేసిక్లీ దీంట్లో కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి అని అంటే ఇది కంప్లీట్గా సెంటర్ ఫండ్ చేసినటువంటి స్కీమ్, కంప్లీట్గా సెంటరే ఫండ్ చేస్తుంది. ఇప్పుడు జనరల్లీ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్, సెంట్రల్ ఫండెడ్ స్కీమ్స్ అని చెప్పేసి ఉంటాయి. ఏదైనా ఒక స్కీమ్ మీరు గమనిస్తే సెంట్రల్ ఫండెడ్ అంటే ఏంటి అని అంటే సెంటర్ ఇప్పుడు స్టేట్స్కి 50-50 అని చెప్పేసి, అలా కాకుండా యూటీస్ అనుకోండి 100% ఫండ్ సెంటరే ప్రొవైడ్ చేస్తుంది. అలా కాకుండా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, హిమాలయన్ స్టేట్స్ అనుకోండి 90% షేర్ సెంటర్ ఇస్తుంది, 10% వాళ్ళు పెట్టుకోవాల్సి ఉంటుంది. అట్లా అది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సెంట్రల్లీ ఫండెడ్ స్కీమ్ వచ్చేసి ఏంటి అని అంటే కంప్లీట్గా దానికి ఎంత అయితే ఖర్చు అవుతుందో ఆ ఫండ్ అంతా కూడా సెంటరే భరిస్తుంది. ఇక్కడ సెంటర్ భరించి లాంచ్ చేసినటువంటి స్కీమే స్వదేశ్ దర్శన్ స్కీమ్. ఏ ఇయర్లో దీన్ని లాంచ్ చేశారు అని అంటే 2015 సంవత్సరంలో లాంచ్ చేశారు. ఏదైనా స్కీమ్ వచ్చినప్పుడు ఏ స్కీమ్ దాన్ని గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏ స్కీమో గుర్తుపెట్టుకోవాలి, ఏ మినిస్ట్రీనో గుర్తుపెట్టుకోవాలి, దాని మిషన్ మోటో వచ్చేసి ఏంటి, ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఎగ్జామినేషన్లో ఏమని అడుగుతారని అంటే సూర్యలంక బీచ్ని డెవలప్ చేయడానికి సెంటర్ ఇంత ఫండ్ రిలీజ్ చేసింది, అండర్ విచ్ స్కీమ్, ఇది ఎగ్జామ్లో అడిగేటువంటి క్వశ్చన్. లేదా అంటే ఈ స్వదేశ్ దర్శన్ స్కీమ్ 2.0 ద్వారా సూర్యలంక బీచ్ని డెవలప్ చేయడానికి సెంటర్ ఇంత ఫండ్ని రిలీజ్ చేసింది, అయితే స్వదేశ్ దర్శన్ స్కీమ్ని ఏ ఇయర్లో లాంచ్ చేశారు, ఏ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. లేదంటే ఎంత రిలీజ్ చేసింది అలా కూడా అడగొచ్చు. సూర్యలంక బీచ్ ఎక్కడుంది అలా కూడా అడగొచ్చు. ఏ విధంగా అయినా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. దిస్ ఫండింగ్ ఈజ్ ఇన్ అడిషన్ టు ఆల్రెడీ 172.34 crores ఆల్రెడీ శాంక్షన్ చేశారు. దేనికోసం? అఖండ గోదావరి అండ్ గండికోట ప్రాజెక్ట్స్, వాటి కోసం సెంటర్ ఆల్రెడీ స్పాన్సర్ చేసింది. దీంతో పాటు ఇంకా ఇప్పుడు ఇంత అమౌంట్ కూడా రిలీజ్ చేసింది. టోటల్ ఫండ్స్ ఇప్పుడు దీని ద్వారా ఈ టూరిజం ప్రాజెక్ట్స్కి ఎంత అలాట్ అవుతుంది, ఎంత అలాట్ చేసింది అని అంటే 269.86 crores. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఈ ప్రైవేట్ సెక్టార్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని ఇంప్రూవ్ చేయాలి, సో దట్ టూరిజం దాన్ని డెవలప్ చేయాలి, దాని నుంచి వచ్చేటువంటి రాబడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది మెయిన్ స్కీమ్. నెక్స్ట్ 5-day ఉగాది మహోత్సవం అట్ శ్రీశైలం. ఉగాది మహోత్సవం ఎక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అనంటే అట్ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి టెంపుల్. దీనికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి అనంటే జనరల్గా మనకి జ్యోతిర్లింగాస్ ఎన్ని ఉన్నాయండి, మన ఆల్ అక్రాస్ ఇండియాలో 12 జ్యోతిర్లింగాస్ ఉన్నాయి కదా. జ్యోతిర్లింగాస్తో పాటు ఇక్కడ ఈ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి టెంపుల్లో జ్యోతిర్లింగతో పాటు ఇంకా ఏమని ఇంకా దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అని అంటే శక్తిపీఠం. శక్తిపీఠం అనంటే అమ్మవారు వెలిసినటువంటి చోటు, అంటే పార్వతీదేవి వెలిసినటువంటి చోటు. జ్యోతిర్లింగ అనంటే లార్డ్ శివ వెలిసినటువంటి చోటుని జ్యోతిర్లింగ అని చెప్పేసి అంటాం. అట్లాంటి పుణ్యక్షేత్రాలు మనకి ఆల్ అక్రాస్ ఇండియా 12 ఉన్నాయి. శక్తిపీఠాలు అయితే చాలానే ఉన్నాయి, మోర్ దాన్ 12 కాదులండి, చాలానే ఉన్నాయి.
అయితే దీనికి ఉన్నటువంటి ఈ టెంపుల్కి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అంటే జ్యోతిర్లింగ, అదేవిధంగా శక్తిపీఠ కూడా. లార్డ్ శివానే మల్లికార్జున స్వామి అని చెప్పేసి కొలుస్తారు. అట్లా మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అంటే ఆయన వైఫ్. యూనిక్ ఫీచర్ ఆఫ్ దిస్ టెంపుల్ జ్యోతిర్లింగ, అదేవిధంగా మహాశక్తి, శక్తిపీఠం ఈ రెండు కలగలిపి ఉంటాయి, విచ్ ఇస్ వెరీ రేర్ అండ్ ఓన్లీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. మనకి శ్రీశైలంలో ఉండేటువంటి ఈ టెంపుల్ వచ్చేసి జ్యోతిర్లింగస్, వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగస్, దానితో పాటు శక్తిపీఠం కూడా. అట్లా 5 days దీన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా మొదటి 3 రోజులు శివుడిని, పార్వతిని, వీళ్ళిద్దరిని ప్రొసెషన్ అంటే ఏంటంటే ఊరేగిస్తారు. దాని తర్వాత రకరకాల విన్యాసాలు ఉంటాయి. అవన్నీ కూడా ఈ ఉగాది 5 రోజుల ఉత్సవాల్లో భాగంగా కండక్ట్ చేస్తారు. ఎన్ని డేస్ సెలబ్రేట్ చేస్తున్నారు, ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు, అయితే ఏ పండగ సందర్భంగా ఆ టెంపుల్లో సెలబ్రేట్ చేస్తున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉంది. రైట్, నెక్స్ట్ వన్. ఏపీ ప్రైవేట్ హాస్పిటల్స్ స్టాప్ క్యాష్లెస్ సర్వీసెస్ అండర్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఓవర్ పెండింగ్ డ్యూస్. ఎన్టీఆర్ వైద్య సేవ ఇది వరకు ఏమని ఉండేది, ఎన్టీఆర్ వైద్య సేవ. ఇప్పుడు దీన్ని రీనేమ్ చేశారు, కానీ ఇది వరకు దీని ప్లేస్ లో మనకి ఆరోగ్యశ్రీ అని చెప్పేసి ఉండేది కదండి, దాన్ని ఇప్పుడు రీనేమ్ చేశారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఒక ఫ్యామిలీకి ఒక సంవత్సరానికి 25 లక్షల వరకు అప్ టు 25 lakhs వరకు వాళ్ళ ఆ ఫ్యామిలీ హెల్త్ రీత్యా అయ్యేటువంటి ఖర్చులన్నీ 25 లక్షల రూపాయల వరకు ఈ హాస్పిటల్స్ లో గవర్నమెంటే భరాయిస్తుంది. దట్ ఈస్ ద స్కీమ్ కాన్సెప్ట్. అయితే ఈ కాన్సెప్ట్ ద్వారా 3,500 ఇది వరకు ప్రీవియస్ గవర్నమెంట్ పే చేయాల్సినటువంటి డ్యూస్ 3,500 కోట్ల రూపాయలు ఉంటే దాంట్లో ఆల్రెడీ 300 కోట్ల రూపాయలు 300 crores ఆల్రెడీ శాంక్షన్ అయిపోయాయి. ఇంకా 3,200 crore రూపీస్ ని శాంక్షన్ చేయాల్సి ఉంది. ఇప్పుడు ఇంత శాంక్షన్స్ ఉంచుకొని ప్రైవేట్ హాస్పిటల్స్ లో వాళ్ళు నెక్స్ట్ వైద్యం చేయమంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, మాకు ఎక్విప్మెంట్ కి, అదేవిధంగా ఇక్కడ మెడికల్ ప్రాక్టీషనర్స్ కి, హెల్త్ అఫీషియల్స్ కి, వీళ్ళందరికీ పే చేయాల్సింది కూడా చాలానే అవుతుంది. కాబట్టి మీరు డ్యూస్ ని క్లియర్ చేసినప్పుడు మాత్రమే మేము ఈ క్యాష్లెస్ ఫెసిలిటీస్ అంటే వాళ్ళ కార్డు తీసుకొని వచ్చి దీని ద్వారా మాకు చికిత్స చేయండి అని చెప్తారు కదా, అలా ఎటువంటి చికిత్సలు చెయ్యము అని చెప్పేసి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ పేర్కొన్నాయన్నమాట. క్లియర్, రైట్. నెక్స్ట్ వన్. ఇన్వేసివ్ వాటర్ హయాసింత్ టర్న్డ్ ఇంటూ ఆర్గానిక్ మాన్యూర్ ఇన్ వెస్ట్ గోదావరిలో బేసిక్లీ ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సినటువంటి థింగ్స్ కొన్ని ఉన్నాయి. అవి వచ్చేసి ఏంటి అని అంటే, ఈ వాటర్ హయాసింత్ అసలు దీని ప్రాధాన్యత ఏంటి, ఇది ఎందుకు ఆర్గానిక్ మాన్యూర్ లాగా దీన్ని ఇప్పుడు ఎందుకు యూజ్ చేయాల్సి వస్తుంది అని అంటే, మనకి అక్కడక్కడ కూడా ఈవెన్ పార్క్స్ లో ఏమన్నా వాటర్ చిన్న పాండ్స్ లాగా చిన్న వాటర్ బాడీస్ ఉన్నాయనుకోండి, దానిని ఒకవేళ అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ సరిగా లుక్ ఆఫ్టర్ చేయకుండా పట్టించుకోకుండా వదిలేశారనుకోండి, ఏమైతే ఇలాంటి గ్రీన్ కలర్ మొక్కలన్నీ కూడా పెరిగిపోతాయి. అది వచ్చేసి ఏంటి అని అంటే, జనరల్గా ఇది లోపల ఉన్నటువంటి ఆక్వాటిక్ లైఫ్ ఫిషెస్, చిన్న జీవులు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఆక్సిజన్ లభించకుండా ఆపేస్తుంది. ఇట్లా మొక్కలు మొత్తం వాటర్ బాడీ మీద ఇట్లా మొక్కలు మొత్తం పెరిగిపోవటాన్ని దాన్ని ఏమంటారు, యూట్రోఫికేషన్ అని చెప్పేసి అని అంటారు. యూట్రోఫికేషన్ అని అంటే దాని ద్వారా ఆక్సిజన్ కానీ సన్లైట్ కానీ లోపల ఉన్నటువంటి జీవరాశులకి పెనట్రేట్ అందవు. అలా అందక చాలా చనిపోతూ ఉంటాయి అన్నమాట. ఇది అయితే ఈ వాటర్ హయాసింత్ దీనివల్ల ఉపయోగాలు ఏం లేవులేండి, లాసే ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇట్లా ఆక్సిజన్ అందదు అండ్ మోర్ ఓవర్ అది స్ప్రెడ్ అవుతూనే పోతూ ఉంటుంది తప్ప అది ఎక్కడ దానికంటూ ఒక ఫుల్ స్టాప్ అన్నది ఉండదు, స్ప్రెడ్ అవుతూనే వెళ్తూ ఉంటుంది. అండ్ ఎక్కువ న్యూట్రియంట్స్ని కూడా వాటర్లో నుంచి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది ఆ మొక్క. కాబట్టి అలాంటి వాటిని రీసెంట్గా వెస్ట్ గోదావరిలో వీళ్ళు ఏం చేశారు అని అంటే, కంపోస్ట్ లాగా దీనిని మనం యూజ్ చేయొచ్చు కదా అంటే, వాటన్నిటిని తీసి బేసిక్లీ వీటన్నిటిని కలెక్ట్ చేసి కంపోస్ట్లో భాగంగా కంపోస్ట్లో ఉంచుదాము
కంపోస్ట్ లాగా తయారు చేసి అలా తయారు చేసి నెక్స్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్ వాళ్ళకి అట్లా మాన్యూర్ లాగా అమ్ముదామని చెప్పి ప్రయత్నించారు. ఆ ప్రయత్నం సక్సెస్ కూడా అయింది. దీని ద్వారా ఏమవుతుంది, ఆక్వాకల్చర్ వాళ్ళకి హెల్ప్, ఆక్వాకల్చర్ అంటే లోపల ఉన్నటువంటి జీవరాశికి హెల్ప్ అవుతుంది. అగ్రికల్చర్ కంపోస్ట్ వల్ల అగ్రికల్చర్కి, హార్టికల్చర్కి. హార్టికల్చర్ అంటే ఏంటంటే వైడ్ వెరైటీ ఆఫ్ ఆర్నమెంటల్ ఫ్లవర్స్ని ఫ్రూట్స్ని పండిస్తే హార్టికల్చర్ అంటారు దాన్నే. ఆ హార్టికల్చర్కి కూడా యూజ్ అవుతుంది. జనరల్గా ఈ కంపోస్టింగ్ ప్రాసెస్ వచ్చేసి 3,500 రూపాయలు ఒక బ్యాచ్కి ఖర్చు అవుతుంది. కానీ దాని ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ ఎంతండి, 10,000 రూపాయలు. మనం 3,500 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 10,000 వస్తుంది. అంటే 3 times 3 folds ద ఇన్కమ్ మనకి లభిస్తుంది. ఎకనామికల్లీ వయబుల్, చాలా చాలా వయబుల్ కదండి, రీజనబుల్. అండ్ ఈచ్ కంపోస్ట్ పిట్ కెన్ ప్రొడ్యూస్ మాన్యూర్. ఒక కంపోస్ట్ పిట్ అన్నది ఎంత మాన్యూర్ని ఉత్పత్తి చేస్తుంది అని అంటే ఈచ్ కంపోస్ట్ పిట్ కెన్ ప్రొడ్యూస్ మాన్యూర్ 5 times ఇయర్. ఒక కంపోస్ట్ పిట్ వచ్చేసి సంవత్సరంలో 5 సార్లు ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. అండ్ దీని ద్వారా అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ కూడా చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఏ డిస్ట్రిక్ట్లో ఆ కంపోస్ట్ దాన్ని లాంచ్ చేశారు. అండ్ వాటర్ హయాసింత్, ఇది ఈ మొక్క, దాని పేరు గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దానివల్ల జరిగే నష్టం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రిలయన్స్ న్యూ ఎనర్జీ సెట్టింగ్ అప్ CBG ప్లాంట్ ఇన్ కంప్రెస్డ్ బయోగ్యాస్ అండి. CBG అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ ఇచ్చాం చూడండి, కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. స్టేట్ ఆఫ్ ఆర్ట్ ప్లాంట్. ఇది వచ్చేసి 475 ఎకరాల్లో దీనిని డెవలప్ చేయనున్నారు. ఎన్ని కోట్లు వెచ్చించి అని అంటే 139 కోట్ల రూపాయలు వెచ్చించి రిలయన్స్ న్యూ ఎనర్జీ వాళ్ళు, రిలయన్స్ ఎనర్జీ ఇండస్ట్రీస్ వాళ్ళు కొలాబ్ అయ్యి, అనంత్ అంబానీ వాళ్ళు కొలాబ్ అయ్యి దీన్ని ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ని తయారు చేయాలి అని అనుకున్నారు. వాటిని కంప్రెస్డ్ బయోగ్యాస్ని తయారు చేసేటువంటి ఇండస్ట్రీని పెట్టాలి అని అనుకున్నారు. ఇలా ప్రొడక్షన్ కెపాసిటీ ఆఫ్, దీని ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత ఉండనుంది అని అంటే 100 tons. అట్లా 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ని ఆల్ అక్రాస్ ఆంధ్రప్రదేశ్ సెటప్ చేయాలన్నది వీళ్ళ ప్లాన్. అసలు కంప్రెస్డ్ బయోగ్యాస్ అంటే ఏంటి అని అంటే మనకి మీథేనే గ్యాసియస్ ఫామ్లో లభిస్తుంది. ఆ మీథేన్ కూడా దీన్ని ఎలా తయారు చేస్తారు అని అంటే డికంపోజిషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ యానిమల్ వేస్ట్. ప్లాంట్స్ నుంచి అంటే మొక్కల్ని పండించిన తర్వాత మిగిలిపోయిన రెసిడ్యూ ఉంటుంది కదా, ఆ ప్లాంట్ వేస్ట్, యానిమల్స్ చనిపోయిన తర్వాత వాటి వేస్ట్, ప్లాంట్ వేస్ట్, యానిమల్ వేస్ట్, వాటిని ప్యూరిఫై చేసి దాన్ని ఇట్లా కంప్రెస్ చేసి దాంట్లో నుంచి గ్యాస్ని తీస్తారు. ఆ గ్యాస్ నుంచి కూడా మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ని రిమూవ్ చేసేస్తారు. రిమూవల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ హైడ్రోజన్ సల్ఫైడ్, వీటిని తీసేస్తే సేమ్ మనకి న్యాచురల్ గ్యాస్, ఎలాగైతే ఇళ్లలో మనం న్యాచురల్ గ్యాస్ని యూజ్ చేస్తున్నామో అలాగే ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ లాగా తయారవుతుంది. దీనిని మోటార్ వెహికల్స్లో యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ ప్లేస్లో దీనిని యూజ్ చేసుకోవచ్చు. ఫాజిల్ ఫ్యూయల్స్కి ఇది రీప్లేస్మెంట్ లాగా పనిచేస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రిలయన్స్ ఎనర్జీ వాళ్ళు కొలాబ్ అయ్యి కంప్రెస్డ్ బయోగ్యాస్ దానిని ఎస్టాబ్లిష్ చేయాలి. ఎన్ని ప్లాంటేషన్స్ని, ఎన్ని కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు ఆల్ అక్రాస్ ఆంధ్రప్రదేశ్? 500. డూ రిమెంబర్, ఇట్ ఈస్ సాలిడ్ బై ప్రొడక్ట్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ బయోమాన్యూర్. అంటే దాని నుంచి వచ్చినటువంటి వేస్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ అన్నది ఎరువులాగా కూడా పనిచేస్తుంది. రైట్. నెక్స్ట్ వన్, Krishnaveni, who gave NTR first film, died at the age of 102. ఏజ్ ఓల్డ్ ఎయిల్మెంట్స్ వల్ల ఈవిడ మృతి చెందారు. బికాస్ ఆఫ్ ఏజ్ ఓల్డ్ ఎయిల్మెంట్స్. కృష్ణవేణి గారు కృష్ణవేణి లాగా ఈవిడ చాలా పాపులర్. అయితే ఆవిడ పుట్టినటువంటి ఊరు ఏదండి అని అంటే పంగిడి, ఫ్రమ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఈవిడ మన దేశం అన్నటువంటి చిత్రం ద్వారా ఎన్టీఆర్ గారిని పరిచయం చేశారు ఇన్ ది ఇయర్ 1949. ఈవిడ ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, యాక్ట్రెస్. అదేవిధంగా కొన్ని గేయాల్ని కూడా పాడినటువంటి, అంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేసినటువంటి గొప్ప మహిళ. రిగార్డెడ్ యాజ్ ద ఫస్ట్ ఫీమేల్ ప్రొడ్యూసర్. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మొట్టమొదటి తెలుగు ఫీమేల్ ప్రొడ్యూసర్ ఎవరు అనంటే ఈవిడే అనమాట. కృష్ణవేణి గారు తెలుగు సినిమా. అండ్ ఆవిడ డెబ్యూ ఫిల్మ్ వచ్చేసి ఏది అనంటే అనసూయ అన్నటువంటి డెబ్యూ ఫిల్మ్లో ఆవిడ యాక్ట్ చేశారు ఇన్ ది ఇయర్ 1936. ఇంకా 2 డజన్లకి పైగా 24 చిత్రాలకి పైగా యాక్ట్ చేశారు. అండ్ జో అచ్యుతానంద జోజో ముకుంద ఆ పాటని తెలుగు అట్లా ఆ అన్నమయ్య కీర్తన్ని తెలుగు స్క్రీన్కి పరిచయం చేసినటువంటి లేడీ కూడా ఈవిడే అనమాట. అట్లాంటి ఆవిడ రీసెంట్గా ఏజ్ ఓల్డ్ ఎయిల్మెంట్స్ వలన మృతి చెందారు. అండ్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్. రైట్. నెక్స్ట్ వన్,
సీఎం చంద్రబాబు నాయుడు లార్డ్స్ దగ్గుబాటి వెంకటేశ్వరరావుస్ బుక్ దట్ ఈజ్ ప్రపంచ చరిత్ర అన్నటువంటి పుస్తకాన్ని ఎవరు రాశారు? దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వరల్డ్ హిస్టరీ గురించి, ప్రపంచ చరిత్ర పేరు తగ్గట్టే అర్థమైపోతుంది వరల్డ్ హిస్టరీ గురించి అని చెప్పేసి. అయితే ఈయన పివి నరసింహారావు గారు 1991 నుంచి 1996 వరకు ఈయన మన భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ గా పనిచేశారు. పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ఎల్పిజి రిఫార్మ్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు కదా, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్, ఈ 3 కాన్సెప్ట్స్ ని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. మన భారతదేశానికి పరిచయం చేసింది ఆయన. అట్లా ఆయన ఆ ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొని రావడానికి ఆయన వెనకాలండి నడిపించినటువంటి వ్యక్తి ఈయన బేసిక్లీ డాక్టర్ బై ప్రొఫెషన్. కాకపోతే ఆ డాక్టర్ ప్రొఫెషన్ వదిలేసి పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యారు. ఈయన ఎమ్మెల్యేగా 5 సార్లు పనిచేశారు, మినిస్టర్ గా, ఎంపీగా కూడా ఈయన పనిచేసినటువంటి ఘనత ఉంది. అట్లా పివి నరసింహారావు గారికి కూడా ఒక బ్యాక్ బోన్ లాగా సపోర్టివ్ గా ఉండి ఆయన తీసుకున్నటువంటి ప్రతి స్టెప్ లో కూడా ఈయన ముందంజలో ఉన్నారు. అట్లా 1991లో ఈ ఎల్పిజి రిఫార్మ్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వరల్డ్ హిస్టరీ అనేటువంటి పుస్తకాన్ని, ఈ ప్రపంచ చరిత్ర అన్నటువంటి పుస్తకాన్ని ఆయన రచించారు. అది కూడా ఇన్ తెలుగు లాంగ్వేజ్, తెలుగు భాషలో ఈ పుస్తకాన్ని రాశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ప్రైజ్ చేశారు. రైట్, నెక్స్ట్ ఉంది లాస్ట్ టుడే 58 ఫూట్ స్టాట్యూ ఆఫ్ పొట్టి శ్రీరాములు గారు విల్ బి ఇన్స్టాల్డ్ ఇన్ అమరావతి. ఆయన పుట్టినరోజు ఎప్పుడైందండి? మార్చ్ 16th. ఆయన పుట్టింది మార్చ్ 16th 1901. ఈ ఇయర్ మార్చ్ 16th ఆయన పుట్టినరోజు సందర్భంగా 58 ఫూట్ టాల్ కలిగినటువంటి ఆయన స్టాట్యూని అన్వీల్ చేస్తాము అని చెప్పి మన సీఎం గారు మాట ఇచ్చారు, హామీ ఇచ్చారు. 58 ఫూట్ మాత్రమే ఎందుకు అనంటే ఈయన 58 రోజుల పాటు వరకు హంగర్ స్ట్రైక్ ని, నిరాహార దీక్షని చేసి ఆయన మరణించారు. అట్లా ఆయన నిరాహార దీక్ష చేసి మరణించిన తర్వాతనే ఆయన సాక్రిఫైస్ కి మెచ్చి మనకి 1 నవంబర్ 1953 నాడు ఆంధ్ర అన్నది ఏర్పడింది. ఇది వరకు ఆంధ్ర అన్నది మెడ్రాస్తో కొలాబ్ అయ్యి ఉండేది. ఆ మెడ్రాస్ దాని నుంచి సెపరేట్ స్టేట్ గా ఏర్పడింది అనమాట ఆంధ్రప్రదేశ్ అన్నది. అట్లా ఆ 58 రోజుల దానికి ప్రతిఫలంగా 58 ఫూట్ స్టాట్యూని ఇన్స్టాల్ చేస్తాము, అది కూడా అమరావతిలో అని ఆయన చెప్పారనమాట. అండ్ పొట్టి శ్రీరాములు గారు ఆయన ఇల్లు ఇక్కడ ఏదో విలేజ్ ఉందండి, నంద్యాల డిస్ట్రిక్ట్ లో ఒక విలేజ్. ఆ ఇల్లుని కూడా మ్యూజియం లాగా కన్వర్ట్ చేయబోతున్నాం అని కూడా రీసెంట్ గా ఆయన అనౌన్స్ చేశారు. ఇవి మనం మార్చ్ మంత్ కరెంట్ అఫైర్స్, మార్చ్ మంత్ ఏపీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. దీస్ ఆర్ ఆల్ ఫర్ టుడే. అండ్ రేపటి సెషన్లో మనం ఏప్రిల్ మంత్ ఏపీ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. కీప్ వాచింగ్, కీప్ సబ్స్క్రైబింగ్, కీప్ లెర్నింగ్ అండ్ థ్యాంక్ యూ.